చంద్రముఖి చంద్రముఖి నువ్వు ఎక్కడికి వెళ్ళావో అని దేవసార్ టెన్షన్ పడుతున్నారు. థాంక్ గాడ్ నువ్వే కనపడ్డావు. దేవుడికి థ్యాంక్స్ చెప్పినా వినడం లేదా? చంద్రముఖి నువ్వు మాట్లాడగలుగుతున్నావా? మాట్లాడగలిగినా లాభం లేదు. నిజం చెప్పినా అర్థం చేసుకోలేనప్పుడు మాట పడిపోతేనే బాగుంటుందనిపిస్తుంది. అయితే అఖిలాండేశ్వరి మేడం గారు నువ్వు చెప్పింది నమ్మలేదన్నమాట. ఆంటీ నమ్మదు. నమ్మాలో వద్దో తెలియని పరిస్థితిలో ఉన్నారు. నీలాంబరి అక్కడుండి వాళ్ళని ఆలోచించకుండా చేసింది. ఆ రాక్షసి అంతు చూడాలనుకుంటే కుదరట్లేదు. అలాంటప్పుడు మీరు నన్ను కాపాడి ప్రయోజనమేంటి? అలా ఎందుకు అనుకుంటావు చంద్రముఖి? నువ్వు ప్రాణాలతో ఉండడం వల్ల దేవాసార్ జీవితం నిలబడుతుంది. నా మాట నమ్మనప్పుడు, నన్నింకా శత్రువులా చూస్తున్నప్పుడు ఇక నేనేం చెప్పినా అబద్ధమనే అనుకుంటారు. మీ చెల్లెలు నీలాంబరిని చంపి తన రూపంలోకి మారి వచ్చిన నా చెల్లెలు ఇంకా తప్పించుకుంటూనే ఉంది. నేను దాన్ని చంపాలని ఇప్పటిదాకా శ్వాస తీసుకుంటున్నాను. లేదంటే నన్ను కన్న కూతురులా పెంచి పెద్ద చేసిన రాజయ్య చనిపోయాడని తెలిసాక నేను బతికేదాన్నే కాదు. మన పగ తీరాలన్నా, దేవ పార్వతిల ప్రేమ గెలవాలన్నా దానికి ఒకటే మార్గం. ఏంటది? నీలాంబరిని చంపడం. దానికి నువ్వు సాయం చేయాలి. నా చెల్లెల్ని చంపిందాన్ని చంపేస్తానంటే సంతోషపడతాను. ఏం చేయాలో చెప్పు చంద్రముఖి. దాన్ని ఎప్పుడూ చంపేసేవాణ్ణి, కానీ గట్టము నేను కోడలుగా చావకూడదని ఇన్నాళ్ళాగాను. కానీ ఇప్పుడు ఆ రాక్షసి చచ్చిపోతేనే అందరికి మనశ్శాంతని అర్థమైంది. ఇక నీ చెల్లెలి మరణం ఖాయం. దాన్ని చెల్లెలనుకోను. నా శత్రువే అది. నీలాంబరి చచ్చిపోయిందన్న వార్త రేపట్లోగా వినాలి. అలాగే పద. కూర్చో. ఆ చంద్రముఖి మాటలు అఖిలక్క వాళ్ళు నమ్మలేదు గాని, నమ్ముంటే ఈ పాటికి నీ సమాధి కట్టించేవాళ్లు, నాకు కనీసం కాళ్ళైనా తీసేసేవాళ్లు. నీలమ్మా, ఈ 2000లో 1000 పట్టుకోవే. ఏంటి కామెడీలు చేస్తున్నావా? నీకలా అనిపిస్తుందా? గుండె జారిపోయే సిచ్యుయేషన్ లో తమాషా చేయగలవా? ముందు ఏదో 1000 పట్టుకోవే. ఇదిగో. అయ్యో దేవుడా, ఇలా వచ్చిందేంటి తండ్రి? ఇప్పుడు ఏమొచ్చిందంటీ? సరే, ఇప్పుడు ఏదో 1000 పట్టుకోవే. చాదస్తాం. తూచుతోండి అన్యాయం, అక్రమం. ఏమైందో చెప్పి చావు. చావే నీళ్ళు చావు. ఫస్ట్ పట్టుకున్నప్పుడు నీలాంబర్ని చంద్రముఖి చంపుతుందా, చంద్రముఖిని నువ్వు చంపుతావా అని టెస్ట్ చేశా. నువ్వే పుట్టుకుమంటావని వచ్చింది. రెండోసారి నీతో పాటు నేను కూడా పైకి పోతానా అని పరీక్షించా. అవునని అనిపించేలా ఈ 1000 పట్టుకున్నావు. నీతో ఫ్రెండ్షిప్ చేసినందుకు బంపర్ ఆఫర్ కింద నేను కూడా చచ్చేలా ఉన్నాను. నీళ్ళు షటప్ ఆంటీ. చంద్రముఖి నా అక్కే కావచ్చు. 10 నిమిషాలు ముందు పుట్టినంత మాత్రాన తను చెప్పిందల్లా విని తల ఆడించడమో, తల తీసేస్తానంటే సరే అనడమో చేస్తాననుకుంటున్నావా? చస్తే కూడా చెయ్యను, చావను, దాన్ని చంపుతాను. మీ ఇద్దర్లో ఎవరు తెలివైన వాళ్లే? ఏ విషయంలో? నీచ నికృష్టమైన ప్లాన్లు ఎవరు వేసి చంపుతారా అని అడిగాను. నువ్వే చూస్తావు కదా ఆంటీ. ఈ టెన్షన్ లో ఎవడు ఫోన్ చేశాడో. హలో, భవానీ స్పీకింగ్. ఫోన్ నా చెల్లికివ్వు. నువ్వే కదూ? ఏయ్, ఫోన్ ఇవ్వు ముందు. నీలమ్మా, నీకేనే ఫోను. ఎవరాంటీ? చూడు. హలో. సారీ చెల్లి. ఎవరు? చంద్రముఖి. అప్పుడే మర్చిపోయావా? ఎందుకు కాల్ చేశావు? అనవసరంగా ఆవేశపడకు. నువ్వు నన్ను షూట్ చేసావన్న కోపంతోనే అఖిలాంటి దగ్గరకొచ్చి అలా మాట్లాడాల్సొచ్చింది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో అని. నీకిప్పుడు అర్థమైందా? అవును చెల్లి, రాజయ్యని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఎవరూ లేని అనాథలా తిరుగుతున్నాను. ఇప్పటికైనా తెలుసుకున్నావు. కలుద్దాం. మన నాగపడగల వంశాన్ని నిలబెడదాం. అలాగా? తప్పకుండా. ఎప్పుడు కలుద్దాం? ఎక్కడ కలుద్దాం? వచ్చేసేయ్. నీకోసం వెంకటగిరి హిల్స్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. వస్తావు కదా? వారే వా చంద్రముఖి.
బాగానే యాక్టింగ్ చేస్తున్నావే. ఎవరి తోడు లేకపోయినా ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందే నీకు? నీలాంబరి, పేరు మార్చుకున్నాను కానీ నేను చంద్రముఖిని. కవల పిల్లలుగా పుట్టా. అమ్మ కడుపులో ఉన్నప్పుడే నువ్వేంటో ప్రత్యక్షంగా 9 నెలలు అబ్జర్వ్ చేశాను. నువ్వు నా దగ్గర నాటకాలు ఆడుతున్నావా అక్క? రావా? నోర్మోయ్, ఇంకా ఎవరిని నమ్మించాలని చూస్తున్నావు? ఐ సీ, అర్థమైపోయిందన్నమాట. సర్జరీ చేసుకునేటప్పుడు రక్త మార్పిడి చేసుకున్నా ఇద్దరి ఒంట్లో ఉన్న ప్రాణం ఒక్కటే. నువ్వు ఎలా ఆలోచిస్తావో నాకు తెలుస్తుంది. రాజయ్య ఈ రేపు రేపేనా మీ చావుకు ముహూర్తాలు? ఇద్దరిలో ఒకరే చేస్తామంటే ఈ సిమ్ కార్డ్తో ఎవరికి ఫోన్ చేయొద్దాం. రేపే తన చావుని వెతుక్కుంటూ వస్తుంది. ఈ ఇంటి క్షేమాన్ని కోరే చంద్రముఖిని చంపేస్తానంటే నేను తప్పుకోనమ్మా. నా ప్రాణమైన తీసుకుంటాను గాని తనని మాత్రం చావనివ్వను. ఇది నా తోడు పుట్టిందని నిరూపించడానికి నన్ను వదిలేశారనుకుంటాను. నిజాన్ని నిరూపించాక నేను చచ్చిపోయినా పర్వాలేదు, దాన్ని మాత్రం వదల్లాంటి. ఏం జరుగుతోంది? నేను నమ్ముతున్నది నిజమా? నా కొడుకు చెప్తున్నది నిజమా? లేకపోతే పార్వతి కోసం ఈ వంశానికి ఆగర్భ శత్రువుతో చేతులు కలిపారా? చంద్రముఖి అన్న మాటలే నిజమైతే, నీలాంబరి ఈ ఇంటికి శత్రువైతే ఈ ఇంటికి పెద్ద కోడలుగా ఎలా ఉండగలుగుతుంది? తన చేతిలో ఈ ఇంటి పరువు ప్రతిష్టలు ఎలా పెట్టగలం? ఎవరు పొరపాటు పడుతున్నారో అర్థం కావడం లేదు. అఖిల, ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? మనం చేసింది తప్పనుకుంటున్నావా? ఏది తప్పో తెలియడం లేదండి. ఆ చంద్రముఖిని ప్రాణాలతో వదిలేసి తప్పు చేశాం. దాన్ని ఇక్కడే చంపేయాలి. నీలాంబరిని వదిలిపెట్టనని హెచ్చరించినా క్షమించి మనం పొరపాటు చేశామా అనిపిస్తోంది. నాగపడగల వంశస్థుల్ని సజీవంగా చూడ్డానికి ఇష్టపడని మనం వాళ్ళని వదిలేయడం నాకు నచ్చలేదు అక్కడ. పెదబాబు తన కోసం ప్రాణాలిస్తానని అడ్డుపడితే కొడుకుని చంపుకుంటామా? చెప్పండి. మనము నమ్మింది నిజం అనుకుంటున్నాము, లేకపోతే నిజాన్ని ఒప్పుకోలేక ఆవేశపడుతున్నామో అర్థం కావడం లేదు. అఖిల, నీలాంబర్ని పెద్ద కోడల్ని చేసుకున్నాము అంటే పెదబాబుని పెళ్లి చేసుకున్న పార్వతిని ద్వేషిస్తున్నామా? పార్వతి మీదున్న ప్రేమతో పెదబాబు చంద్రముఖిని గుడ్డిగా నమ్ముతున్నాడా? ఏది ఏమైనా శత్రువు వల్ల మనందరికీ ప్రమాదమే. నాగపడగల వంశస్థులకు మార్పు అనేదే రాదు. తరతరాల నుంచి వచ్చే ద్వేషం ఏ తరంలోనూ ప్రేమగా మారదు.
ఈ ఇంటి పరువు ప్రతిష్ఠ కోసం కొడుకుని వదులుకోలేను. అలా అని కొడుకు కోసం ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా లేను. నువ్వు అయోమయంలో పడి ఇబ్బంది పడకగిలా. జరిగిన విషయం మర్చిపో. ఫోన్ చూడు. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఆస్ట్రేలియా నుంచి డాక్టర్ గారు వస్తున్నారు. ఎల్లుండి అపాయింట్మెంట్ ఇచ్చారు. గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఎవరకిలా? ఐ స్పెషలిస్ట్ ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారండి. పెద్దబాబుకి చూపొస్తే నా కొడుకు మళ్ళీ చూడగలుగుతాడండి. కావలసిన ఏర్పాట్లు చూడండి. అలాగే అఖిల. అమ్మగారు మనల్ని శత్రువులా చూస్తున్నారెడ్డి పెద్దబాబు గారు. ఇంకా మనల్ని కనికరించరా? బాధపడక పార్వతి, మనల్ని అమ్మర్థం చేసుకునే రోజు త్వరలోనే వస్తుంది. ఆ రాక్షసి ఆంటీని అంతగా నమ్మించింది. చంద్రముఖి మనల్ని సపోర్ట్ చేయడం వల్లే మామ్ ఫీల్ అయినట్టుంది. మనం కంపెనీ ప్రమోషన్ కోసమే షూట్ చేయాలనుకున్నాం. నువ్వు కంట తడి పెట్టదు పార్వతి. బాధతో బాధ్యతను మర్చిపోవద్దు. అవును, వెళ్దాం పదండి. ఎక్కడికో ఎందుకు, ఇక్కడే షూట్ చేద్దాం. మన గార్డెన్ లో షూట్ చేస్తే న్యాచురల్ గా ఉంటుంది. మన దగ్గర కెమెరా ఎక్విప్మెంట్ ఏం లేదు కదా బ్రో. ఫోన్ తోని షూట్ చేసి యూట్యూబ్ లో పెడదాం రా. పదండి, గార్డెన్ లోకి వెళ్దాం. సరే పదండి, పద. నీలమ్మా, అదేమో నేను చంపేస్తానంటుంది. పెదబాబు వాళ్ళేమో దాని ప్రాణాలకు అడ్డున్నారు. అసలు వీళ్ళకొచ్చే లాభం ఏంటంటావు? ఇప్పుడు నీకు చర్చ అవసరం అంటే పద. బ్రో ఇట్రా. ఎక్కడి నుంచో వద్దా, నువ్వు అట్రా. ఐష్ కొంచెం సెట్ చేయి హెయిర్. ఆంటీ, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు చూడు. వద్దా, రెడీయా? ఏం చెప్పాలి పెద్దబాబు గారు? హెయిర్ ఆయిల్, అదే మందారం తైలం వాడడం గురించి చెప్పు పార్వతి. అట్టకి పెద్దబాబు గారు. రెడీ అవుతుందా? రెడీ. కెమెరా యాక్షన్. యాక్షన్ అంటే ఏంటి? యాక్షన్ అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు పార్వతి. అట్టగే అమ్మాయి గారు, చెప్తాను. రెడీ, 1, 2, 3 యాక్షన్. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా జుట్టు అందాన్నిస్తాది. కొంతమందిలో జుట్టు తెల్లగా అవుతుందని, రాలిపోతుందని దిగులుగా ఉంటాది. అట్లాంటి బెంగే పెట్టుకోకండి. మందార తైలంలో కొంచెం ఆముదం, ఉసిరి కలిపి తయారు చేసి తలకి రాసుకుంటే జుట్టు నల్లగా ఉంటది. రాలిపోవడం కూడా తగ్గిపోతుంది. వావ్, సూపర్ వదినా. పార్వతి, చాలా బాగా చెప్పావు. వీళ్ళకి బాధ, భయం ఇవేవి ఉండవా ఆంటీ? అక్కడ ఉన్న రథసారథి ఘట్టమనేని దేవేంద్రమ్మా. లక్షల్లో ఉన్న కౌరవ సైన్యాన్ని చూసి బెదిరిపోవద్దని అర్జునుడికి సలహా ఇచ్చిందెవరు? కృష్ణుడేగా. ఎక్కడా అంతే. దేనికి కుంగిపోవద్దని, లక్ష్యమే మనకు లక్ష్మిని తెచ్చిపెడుతుందని ఇలా ప్రోత్సహిస్తున్నాడు అంధుడు. మరి అందగాడైనా మన పెద్దబాబు. బాగుంది పార్వతి. ఇంకో ప్రోడక్ట్ గురించి చెప్పు. రెడీయా? 1 minute. బ్రో ప్రోడక్ట్ ఇచ్చి చెప్పించండి. పార్వతి, ఈ ప్రోడక్ట్ ఎలా పెట్టుకోవాలో చెప్పు. యాక్షన్ వద్దా, అనగానే వద్దా. నువ్వు చెప్పాలనుకుంది చెప్పు. కొంచెం ఇటు సైడ్. రెడీయా? రెడీ. వద్దా, రెడీయా? యాక్షన్. శుద్ధమైన పసుపుతో తయారు చేసిన దీన్ని మీరు రాసుకుంటే ముటుమలిపోతాయి. నల్లమచ్చలు కూడా ఉండవు. బాగుంది. ఈ యాడ్ లో భావన కూడా పక్కన పెట్టి వీడియో తీద్దాం. భార్యాభర్తలు చేస్తే ప్రోడక్ట్ ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది. కరెక్ట్. బ్రో నువ్వు వదిన పక్కకు రా కొంచెం. యాక్షన్.
పెద్దబాబు గారు పక్కనుంటే నేనేం చెప్పాలో తెలియట్లేదు. ఏం చెప్పేద్దాం ఐష్? ఎస్ పార్వతి, ఈ ప్రోడక్ట్ ని వాడితే ఎటువంటి భర్త అయినా భార్య అందాన్ని చూస్తూ చూపు తిప్పుకోలేడని చెప్పు. అట్టగే. రెడీయా? రెడీ బ్రో. చూసావా నీలమ్మా, పెదబాబుకు చూపే లేదు గాని చూపు తిప్పుకొని అందమటదాంది. అలాంటి యాడ్ తీసి ప్రచారం చేస్తున్నారు. చూస్తూ మనమెందుకు సైలెంట్ గా ఉంటామంటే పద. బ్రో కొంచెం పక్కకి. రెడీయా? యాక్షన్. జిఏ హెర్బల్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడిన భార్యను తన అందాన్ని చూసిన భర్త చూపు తిప్పుకోలేడంటే నమ్మండి. ఆపండి. నీలాంబరి, ఎస్ దేవా, ఇలా ఎలా షూట్ చేస్తారు మీరు? నీకేంటి ప్రాబ్లం? ఇది నా భర్తను పట్టుకుని తన భర్త అని చెప్తోంది. మళ్ళీ మొదటికొచ్చావా? మర్యాదగా పక్క నుండి చూడు. ఏంటి చూసేది? మీరు వయ్యారంగా వీడియోలు తీస్తుంటే నేను చూస్తూ నుంచోవాలా? ఇంకేం చేస్తావు? పార్వతి, తనతో మాటలు అనవసరం. మహి, మీరు షూట్ చేయండి. స్టాప్ ఇట్. నీలమ్మ ఆవేదన్ని అర్థం చేసుకోండి. యావత్ ప్రపంచానికి అఖిలాండేశ్వరి గారి కోడలు నీలాంబరనేగా తెలుసు. ఇప్పుడు మీరిద్దరు భార్య భర్తలని యూట్యూబ్ లో ప్రచారం చేస్తున్నారా? మేమిద్దరం భార్య భర్తలమని చూసే వాళ్ళందరికీ తెలుసు. అతిగా గనుక వాగితే నీ మెల్ల ఉన్న తాళి తెగుతుంది. నోరు మూయపోతే చెంప పగులుతుంది. పార్వతి, చూసారా అంటే ఇది నన్ను కొట్టి చంపేస్తానంటోంది. అన్యాయం అని ప్రశ్నిస్తే నా మీద కక్ష కడుతోంది. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎందుకు గొడవ పడుతున్నారు? మా జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీ ప్రచారం కోసం వీడియో షూట్ చేస్తుంటే వీళ్ళు చట్టుపడుతున్నారు. అబ్బా, మా తప్పేం లేదంటే వీళ్ళే నాకు అన్యాయం చేస్తున్నారు. నేను మీ కోడళ్ళని అందరికీ తెలుసు, కానీ వీళ్ళేమో మేమిద్దరం భార్య భర్తలమని యూట్యూబ్ లో ప్రచారం చేయడానికి ఇలా షూట్ చేస్తున్నారు. మీ నిర్ణయాన్ని కాదనే ధైర్యం వీళ్ళకి ఎక్కడుంది? పెద్దబాబు గారు నా భర్తని ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు వస్తే చెప్పడానికి కూడా ఆలోచించను. ఇక ఆపండి. ప్రచారానికి వేరే విషయమే దొరకలేదా? మీ సంబంధాలు 10 మందికి తెలియాలని ఇలా చేస్తున్నారా? అపార్థం చేసుకోకమ్మా. నిజంగానే ప్రోడక్ట్ కి సంబంధించిన ప్రచారం చేస్తున్నాం. పెద్దబాబు, శత్రువుని వెంట పెట్టుకుని ఇంట్లోకి వచ్చిన మీరు ఏం చేసినా క్షమిస్తాను అని అనుకోవద్దు. ఈ ఇంటి పరువు తీయాలని ప్రయత్నిస్తే సహించేదే లేదు. ఎవరు కాదన్నా పెద్దబాబు గారు నా భర్తే కదా అమ్మగారు. నా మెళ్ళో 3 ముళ్ళు వేశారు కదా. కన్న తల్లిదండ్రులు చూడని పెళ్లిని మీరు ప్రచారం చేసుకుంటే పబ్లిసిటీ వస్తుందేమో కానీ మా నుండి సింపతి అయితే రాదు. డాడ్, మీ ఆశీర్వాదం పొందలేని దురదృష్టవంతుల్ని మీ మాటలతో ఇంకా బాధ పెడతారా? బాధ పెట్టి నలిగిపోయేలా చేసింది మీరు పెదబాబు. పని మనిషి పార్వతి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేస్తానంటే ఒప్పుకున్నాను గాని భార్య అని చెప్తే బావుండదు. బావుండదని నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేయలేను కదమ్మా.